బ్రో విజయ్ గారికి తమిళనాడులో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మనందరికీ తెలుసు అనమాట. మన ఏపీ తెలంగాణలో కూడా ఆయనకి మంచి ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అండ్ రీసెంట్గా వచ్చిన ఆయన సినిమాలు కూడా బాగానే చూస్తున్నారు అనమాట. బట్ ఇప్పుడు ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళారు. అంటే మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు అనమాట. సో ఆ తర్వాత ఆయన పాలిటిక్స్లో కూడా మొన్న ఒక మీటింగ్ పెడితే ఎంతమంది జనాలు వచ్చారు, దాని గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. అంటే సేమ్ పవన్ కళ్యాణ్ లాగా అనుకోవచ్చు. సో ఆయన కూడా ఇప్పుడు సినిమాల పరంగా ఎంత మంచి ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా కొన్ని లక్షల మంది వస్తారు, కానీ అందరూ కూడా ఓటేసి గెలిపిస్తారంటే అది ఖచ్చితంగా కాదు. అది ఇంకా మనం ఎలక్షన్ వరకు వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ఎలక్షన్ ముందే మనం ఎవరిని జడ్జ్ చేయలేం కదా, ఎవరికి ఎంత ఫాలోయింగ్ ఉంది, ఎవరు ఓట్లు వేస్తారా ఏరా అనేది. సో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓకే, ఆయన కూడా అప్పుడే రియాలిటీ వస్తుంది అనుకోండి, ముందైతే ఎవరు గెస్ చేయలేరు. అయితే ఇప్పుడు విజయ్ దళపతి గారు మాత్రం వాళ్ళ అమ్మ కోసం అయితే ఒక గుడి కట్టించారని చెప్పేసి చాలా ఫేమస్ అవుతుంది అనమాట, అదొక న్యూస్. సో చాలా మంది కూడా ఏమనుకుంటారు అంటే ఇప్పుడు పాలిటిక్స్ పరంగా కావచ్చు, సినిమాల పరంగా ఎప్పుడు బిజీగా ఉంటారు, ఫ్యామిలీకి టైం ఇవ్వరు. సో ఈ విధంగా చాలా మంది అనుకుంటారు. కానీ మనం రీసెంట్గా చూస్తున్నాము, ఇటు రామ్ చరణ్ గారు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు. సో వాళ్ళందరూ కూడా చిన్న ఖాళీ టైం దొరికినా కూడా ఆ టైం మొత్తాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇప్పుడు విజయ్ దళపతి కూడా ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి మీటింగ్స్ అని దానికోసం ప్రచారం అని ఇంత బిజీగా ఉన్నాడు. అదేవిధంగా ఇంకోవైపు సినిమాలు కూడా అంటున్నారు, ఇప్పుడు చేసే సినిమా కూడా లాస్ట్ సినిమా అంటుంది. ఇంత బిజీగా ఉండి కూడా వాళ్ళ అమ్మకి అయితే చాలా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆయన ఇవ్వడం జరుగుతుందంట. అయితే ముఖ్యంగా ఆయన సినిమాలు అన్నీ కూడా మంచి ఇంత సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇంత ఫ్యాన్ బేస్ రావడానికి ముఖ్యమైన కారణం కూడా వాళ్ళ అమ్మనే అని ఆయన క్లియర్గా నమ్ముతాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ సాయిబాబాకు చాలా భక్తురాలంట. సో ఎప్పుడు కూడా తను సాయిబాబా టెంపుల్స్కి వెళ్ళడం కావచ్చు, అక్కడ ప్రత్యేకమైన పూజలు చేయడం కావచ్చు, దానికి సంబంధించిన వీడియోస్ కూడా చాలా మటుకు అప్పట్లో సోషల్ మీడియాలో కనిపించినాయి. అయితే విజయ్ గారు ఏం చేశారంటే వాళ్ళ అమ్మ మీద ఉన్న ప్రేమతోని వాళ్ళ అమ్మ కోసం ప్రత్యేకంగా సాయిబాబా గుడిని కట్టించాడంట. సో అక్కడ చాలా ప్రశాంతంగా ఉండేటట్టు చాలా పెద్దగా ఆయన అయితే కట్టించడం జరిగిందంట. సో ఓన్లీ వాళ్ళ అమ్మ కోసము ఈ విధంగా సాయిబాబా మీద భక్తితోని ఎక్కడ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్తుంది మా అమ్మ. సో అక్కడ ఆ విధంగా వెళ్ళి ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదని చెప్పేసి ఆయన ఒక ప్రత్యేకమైన స్థలం కొనుక్కొని వాళ్ళ అమ్మ కోసం అయితే గుడి కట్టించడం జరిగిందంట. సో ఈ విషయాన్ని చాలా మంది ఆయన ఫ్యాన్స్ కావచ్చు, నాన్ ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, సో ఎవరికైనా కూడా అమ్మ ప్రేమ అనేది చాలా గొప్పది. మన సృష్టిలోనే దేవుడు కూడా అంత ప్రేమ కురిపిస్తాడంటే ఖచ్చితంగా అమ్మ తర్వాతనే అని చెప్పుకోవచ్చు. సో అందుకోసమని వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం అంట ఆయనకి. సో ఆయన సినిమాలంటే కూడా సినిమాలు అంత మంచి హిట్ సాధించడానికి కూడా వాళ్ళ అమ్మకు మొక్కున్న మొక్కులు కావచ్చు, చేసిన పూజలే కారణమని ఆయన చాలా గట్టిగా నమ్ముతాడు. సో అందుకోసమని వాళ్ళ అమ్మ కోసం అయితే గుడి కట్టించడం జరిగింది. అండ్ ఇదే విధంగా చాలా మంది కూడా కొంతమంది వాళ్ళ అమ్మలకే ప్రత్యేకంగా గుడి కట్టిస్తూ ఉంటారు, కొంతమంది జవాన్లకు కట్టిస్తూ ఉంటారు. సో రీసెంట్ టైంలో చూసుకుంటే కొంతమంది జవాన్లు ఎవరైతే దేశం కోసం ప్రాణాలు కోల్పోయి ఉన్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళ కోసం కూడా కొంతమంది గుడి కట్టించుకొని మరి డైలీ వాళ్ళకి పూజలు చేసుకోవడం కావచ్చు, కొంతమంది వాళ్ళ రాజకీయ నాయకుల ఫోటోలు కూడా పూజా మందిరాల్లో పెట్టుకోవడం కావచ్చు, సినిమా హీరోల ఫోటోలు పూజా మందిరాల్లో పెట్టుకోవడం కావచ్చు. సో ఈ విధంగా ఎంతమందికి రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, వాళ్ళకి ఎంత మనం ప్రిఫరెన్స్ ఇచ్చినా కూడా అది ఒక స్టేజ్ వరకే ఉంటుంది. కానీ ముఖ్యంగా ఎవరైనా కావచ్చు, దేశం మీద మూగజీవాలు కావచ్చు, మన మనుషులం కావచ్చు, అమ్మకి ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈ ప్రపంచం మీద ఎవరికి ఇవ్వలేము, ఇవ్వబోము కూడా. సో ఆ విధంగా విజయ్ గారు చేసినటువంటి ఈ పని వాళ్ళ అమ్మ కోసం ప్రత్యేకంగా గుడి కట్టించాడు కాబట్టి సో ప్రజెంట్ ఆ న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది.